ఇందాకే మా ఊరి సినిమా చూసా, ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సినిమాలో డైలాగ్ అయితే మాత్రం నిజంగా హైలైట్ అండి. ఎందుకంటే ఒక నిజమైన భారతీయుడు ఎలా ఉంటాడో ఆ సినిమాలో చూపించారు. అండ్ ఇంకొకటి అతను అన్న డైలాగ్లో బొట్టు తీసి వెళ్ళండి సార్ అని అంటాడు. బొట్టు తీసేస్తే బెటర్ సార్. నేను వెళ్తున్నాను పాత బస్తీకి, పాకిస్తాన్ కాదు. అయితే దానికి అతను అంటాడు అనమాట, నేను వెళ్ళేది పాకిస్తాన్కి కాదురా బాబు, పాత బస్తీకి అని. అర్థమైందా? ఇలాగే చాలామంది భారతదేశంలో భారత మాతకు జయ్యని అనకుండా ఉంటే మీ అందరికి కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీ అందరినీ పార్సల్ చేసి పాకిస్తాన్కి పంపించేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేక్కర్లేదు, మీరు ఒక రోజులు కూడా కలక్కర్లేదు. మీరు ఏమవుతారంటే అడుగు తింటారు. భారతదేశంలో ఉన్నారు కాబట్టి సురక్షితంగా ఆనందంగా ఉన్నారు. లేదంటే కనుక మీకే ఆలోచనకు వదిలేస్తున్నాను. ఇంకోటి, ఇక్కడ భారతదేశం చాలామంది భరతమాత అంటే భరతమాతకి ఎంతమంది భర్తలు అని అడుగుతారు. అలాంటి వాళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకొకసారి రిపీట్ అయితే కనుక ఈసారి దొరికినప్పుడు తోట తీసేస్తాం అక్కడే. భారతదేశం జోలికి వచ్చినా, భరతమాత జోలికి వచ్చినా. జై హింద్. భారత మాతకు జై. జై జై హింద్. భారత్ మాతాకి మీరండి, ఇది మీది కదా, అలాంటి మీరు కూడా భారత్ మాతాకి.